హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మార్నింగ్ లేవగానే ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ముందు రోజు కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మార్నింగ్ లేచేసరికి ఇలాగా దలసరిగా మీగడైతే తయారవుతుంది. ఒక డబ్బాలో వేసేసుకుని ఆ డబ్బా అంతా నిండిన తర్వాత అప్పుడు నేనైతే నెయ్యి అయితే చేస్తాను. ఆ డబ్బా అంతా నిండడానికి ఫుల్గా 10 days అయితే పడుతుందండి. అంతకంటే ఎక్కువ నిల్వ ఉంచుకోకూడదు, లేదంటే మనకి చుట్టూరు ఒక బ్లాక్ కలర్గా ఫామ్ అయిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. కాబట్టి 10 days కంటే ఎక్కువ ఉంచకూడదు. ఇంకా పక్కన రైస్ అయితే పెట్టేశాను, ఉడుకుతూ ఉంది. ఇంకా టీ కూడా పెట్టాను. అయితే అదే ఈరోజు మా పెద్ద బాబు బర్త్డే అండి. ఈరోజు అంటే సాటర్డే అనమాట. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్, సాటర్డే బర్త్డే. నేను చెప్పాను కదా, మా ఫ్రెండ్ అదే జయదేవ్ వాళ్ళ ఫ్రెండ్కి ఫ్రాక్ కుట్టాను, డబ్బులు తీసుకోను, బర్త్డేకి వేసుకుంటుందంట కదా అని చెప్పాను కదా మీతోటి, వేసుకుంటుందని. అయితే వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఒప్పుకోవట్లేదండి. లేదు, దేని దానికే ఉండాలి, మీరు కుట్టమని ఇచ్చాను కదా అన్నట్టు అన్నారనమాట. నాకు కూడా అది కరెక్టే అనిపించింది. సో ఇది కరెక్ట్ కాదనిపించింది కూడా, అంటే మన డబ్బులు తీసుకోకుండా ఉంటాం కరెక్ట్ కాదనిపించింది. సో నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ ఉందండి, ఒక కొత్త ఫ్యాబ్రిక్, దాంతో నేనే ఓన్గా డిజైన్ చేసి గిఫ్ట్ కింద ఇద్దామని అనుకున్నాను. అయితే సాటర్డే రోజైతే నైట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా సాటర్డే అయితే కుట్టేశాను. ఎలా కుట్టాను ఏంటనేది వీడియో కూడా షూట్ చేశాను, అది కూడా పోస్ట్ చేస్తాను మీకు. అదే బెస్ట్ కదా, వాళ్ళు ఇచ్చిన క్లాత్ తోటి కుట్టి డబ్బులు తీసుకోకుండా ఉండే కన్నా మనమే ఓన్గా క్లాత్ తీసుకుని కుట్టి వాళ్ళకి ఇస్తే అది గిఫ్ట్ కింద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు. ఇలా డబ్బులు తీసుకోము అంటే మాత్రం ఒప్పుకోరు. సో నేనైనా అంతేలేండి, వాళ్ళనే కాదు నేనైనా సరే లేదు లేదు తీసుకోవాలి డబ్బులు అంటాను. సో వాళ్ళంతటా వాళ్ళు మనకి గిఫ్ట్ రూపంలో ఇస్తే కాదను. సో ఇప్పుడు పాలు కూడా మరిగించేస్తున్నానండి. ఇంకా టీ కూడా పెట్టేశాను అనమాట. ఒక గ్లాసుడు పాలు వేసాను, ఒక గ్లాసుడు వాటర్ వేసేసి ఇంకా 2 టేబుల్ స్పూన్ షుగరు, 2 టేబుల్ స్పూన్ టీ పౌడర్ కూడా వేసాను. సో వ్యూస్ మాత్రం చాలా దారుణంగా వస్తున్నాయి, కానీ కామెంట్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. మామూలుగా నెగిటివ్ కామెంట్స్ రావట్లేదు. రోజు చూసే వాళ్ళు పెడుతున్నారో తెలియట్లేదు, రోజు చూడని వాళ్ళు పెడుతున్నారో తెలీదు. అయితే లాస్ట్లో నిన్న వీడియో లాస్ట్లో ప్యాడ్ కోసం మాట్లాడాను కదా, బాబు ప్యాడ్ అడిగాడు, కొన్నాను, అదే మా వారేమోనే అడిగిందల్లా కొనకని. దాని గురించి కామెంట్ చేశారండి. ఇదేమన్నా పెద్ద ఇదా, ఆస్తులు ఏమన్నా అన్నట్టు ఏదో వర్డ్ అయితే యూజ్ చేశారు, కానీ నాకు అది ఎంత గుర్తులేదు. డిలీట్ చేసేసి ఆ ఐడిని బ్లాక్ చేసాను. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న బాబు మొండిగా తయారవుతున్నాడండి. అంటే అడిగిందల్లా కొన్నామనుకోండి, ఇంకా అడిగిందల్లా ఇచ్చేస్తున్నారని మొండిగా తయారవుతున్నారు అనమాట. మేము ప్యాడ్ కొని కనీసం ఒక 3 months కూడా కాలేదండి, దాని మీద పేపర్ చింపేశాడు 2 రోజులకే. పేపర్ చింపేసి అంతా బాగానే ఉంది, పేపర్ చింపేశాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కొనుక్కున్నారంట, అది చూసి ఏడుపు అనమాట, నాకు కొనమని. ఈయన ఏమన్నారంటే అలాగా అడిగినప్పుడల్లా కొనకూడదు, కొన్ని రోజులు అలాగా ఆపి తర్వాత ఎప్పుడైనా కొనాలి అని చెప్పారు. ఆ విషయమే నేను కొంచెం అటు ఇటుగా చెప్పాను అంతే. దాని గురించి పెద్దగా కామెంట్ చేసి మరీ హైలైట్ చేశారు. సో అది నాకు నచ్చలేదు, అందుకనే ఐడిని బ్లాక్ చేశాను. అది రెగ్యులర్గా చూసేవాళ్ళ లేదా నాకు అర్థం కావట్లేదు. లాస్ట్లో చెప్పాను, కానీ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతేనే తెలుస్తుంది, అందరికీ తెలీదు నేనేం మాట్లాడాను అనేది. సో వాళ్ళు పెట్టిన కామెంట్కి అయితే నేను కొంచెం అంత ఇదిగా పాజిటివ్గా అనిపించలేదు, అది బ్లాక్ చేసి పడేసాను అనమాట. అంతా అలా బ్లాక్ చేస్తేనే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చానండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక అరగంట ముందు బయట పెడితే అందులో చల్లదనం తగ్గిపోయి మనం ఆయిల్లో వేయగానే మంచిగా ఫ్రై అవుతాయి. లేదంటే ఏమవుతాయంటే ఆయిల్ లాగేస్తాయి, చల్లదనం మీద మనం ఏమైనా ఫ్రై చేసామనుకోండి ఆయిల్ మొత్తం లాగేస్తాయి అనమాట. అంతలోపు నేనైతే కర్రీ చేస్తాను. అయితే ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఈసారి. ఒకసారి చూశాను అనమాట, ఒక వ్లాగ్స్ వీళ్ళలోనే ఎందులోనో షార్ట్లోనే చూశాను. ఏంటంటే మొత్తం అంతా గిన్నె కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదా. నేను గిన్నె గురించి చెప్పాను కదండి, లావణ్య గారు ఇచ్చారని. కాదు, సారీ, ఐఎమ్ రియలీ సారీ అండి. ప్రసన్న గారు పంపారనమాట మనకి రిటర్న్ గిఫ్ట్. అదే చెప్తే ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట, లేదు సిస్టర్ ప్రసన్న పేరని. అవును కదా, ప్రసన్న కదా. లావణ్య అని ఎందుకు వచ్చేసిందంటే, అంటే అంతకంటే ముందు 3-4 సార్లు వాళ్ళు మనకి కామెంట్కి రిప్లై ఇవ్వడాలు అవి చేశారనమాట, బాగా గుర్తుండిపోయింది. సో మనకి పంపింది ప్రసన్న గారే, వనశ్రీపురంలో ఉంటారు. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇవన్నీ సన్నగా కట్ చేసి గిన్నెలో వేసేసానండి. ఆ తర్వాత వచ్చేసి ఈ ఆలులు కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను, ఇగురు వండుదామని. అస్తమాను ఫ్రై కింద అయిపోతుంది, ఇగురు వండుదామని చెప్పేసి 4 ముక్కలు పెద్దగా ఉంటే 5 ముక్కల కింద చేసేసి దీన్ని కూడా గిన్నెలో వేసేసాను. ఫైనల్గా టేస్ట్ ఎలా ఉందంటే బాగానే ఉంది టేస్ట్, ఏమంత పాడైపోయినట్టు టేస్ట్లా లేదు, బాగుంది. కానీ ఇక్కడ ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డ్ కలర్లో రాలేదనమాట, మగ్గిని అంతే.
అంటే హోటల్లో చేస్తా చూసారా తొందరగా అయిపోవడానికి, అలా ఉన్నాయన్నమాట. మగ్గిని తప్ప మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అవ్వలేదు. అదొకటే డిఫరెంట్ అయింది, మిగతాదంతా కూడా బాగానే ఉంది. చూడండి ఎలా చేశానో, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించింది. వాళ్ళ వీడియోనే చూశాను షార్ట్లో, అన్నీ వేసేసి ఉప్పు కారాలు, అదే కారం కూడా కాదు, ఉప్పు పసుపు ఆయిల్ అన్నీ వేసేసి మగ్గబెట్టేశారు మొత్తం ఒకటేసారి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఈ 4 ముక్కల కింద కట్ చేసాను. కొంచెం పెద్దగా ఉంటే 5 ముక్కలు కట్ చేశాను. అంతేనండి. ఇప్పుడు దీంట్లో ఏం వేస్తానంటే పసుపు వేస్తాను, ఉప్పు వేస్తాను తొందరగా మగ్గడానికి, తర్వాత ఆయిల్ వేస్తాను. మూత పెట్టేసి ఒక 4-5 సార్లు కలిపేసామంటే మనకి మగ్గిపోతుంది అనమాట. ఇంకా ఫ్రై చేయటాలు స్పెషల్గా ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై చేయటాలు అది ఏం లేవు. ఒకసారి ట్రై చేశాను ఎలా ఉంటుందని, బాగానే ఉందిలేండి, మరీ అంత ఆడుగేం లేదు. ఆయిల్ వేసేసాను, మూత పెట్టేసి ఇంకా మగ్గబెట్టేస్తున్నాను. చిన్నగా పెట్టి మగ్గబెట్టాలి, పెద్దగా పెడితే మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే మాడిపోతుంది. కొంచెం గిన్నె పల్చగా ఉందన్నమాట, దలసరిగా లేదు, కానీ మూత మాత్రం చాలా దలసరిగా ఉంది, అందుకని సిమ్లో పెట్టుకోవాలి. పక్కనేమో అన్నం ఉడుకుతుంది, ఆవిరి అనేది కెమెరాకి తగులుతుందండి. కెమెరా దూరంగా పెట్టుకుని షూట్ చేయాలి. మీరు ఎవరైనా వ్లాగ్స్ చేసినా, కుకింగ్ చేసినా, ఏం చేసినా కూడా కొంచెం గిన్నెని దూరంగా పెట్టుకుని, అదే గిన్నెకి దూరంగా కెమెరా పెట్టుకోవాలి, లేదంటే కెమెరా మొత్తం ఫోన్ అంతా కూడా పేలిపోతుంది అనమాట హీట్కి. ఒకసారి అలాగే అయింది, పేలిపోలేదు కానీ ఓవర్ హీట్ అని మెసేజ్ వచ్చింది. నాకు చాలా భయం అండి వ్లాగ్స్ తీయాలంటే కుకింగ్ దగ్గర. అదే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఏమవుతుందంటే కింద పడిపోతుంది, అస్తమాను ఫోన్ కింద పడిపోతుంది, ఆ గ్రిప్ లేక. ఇలా మగ్గి పెట్టేశానండి. ఆ మగ్గేలోపు నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా, అవి ఫ్రై చేస్తాను. ఇంకా టిఫిన్ వచ్చేసి పిల్లల కోసం అయితే మనం ఎప్పుడో తీసుకున్నాను కదా నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ ఉన్నాయి కదా, అవి చేశాను అనమాట. ఇప్పి నూడిల్స్, మ్యాగీ కాదు, ఇప్పి నూడిల్స్ అవి చేస్తాను. ఇంకా నేను కార్న్ఫ్లెక్స్ ఉంది, అది తినేస్తాను. మా వారు బయట తింటారు, లేవు ఇంట్లో పిండి ఏమిని. ఇవన్నీ కూడా బాగా ఐస్ లాగా అయిపోయినాయండి. డైరెక్ట్గా వేసేసినా కూడా అదేంటంటే ఆయిల్ మొత్తం పైకి తనేస్తుంది అనమాట. సో ఇదిగోండి ఇలా మగ్గిపోతుంది మొత్తానికి. ఆయిల్ అవన్నీ వేసేసాను కదా, కొంచెం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసేయండి, అంతే. కారం వేసేసుకుని ఇదంతా మగ్గిపోయిన తర్వాత గరం మసాలా వేసాను. ఇది మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేస్తాను. ఇలాగ అంతే. కొంచెం మగ్గిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం మూత పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసాను. ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోయి కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. అంతే, మూత పెట్టేసేయండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా ఫ్రై చేస్తాను. టైం పడుతుందండి, చాలా టైం పట్టేస్తుంది, ఎందుకంటే అవన్నీ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అంత తొందరగా ఏం రాదు, అంత తొందరగా ఫ్రై అవ్వదన్నమాట ఇవి. అదే హైలో పెట్టేసామనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఏమవుతుందంటే పచ్చిగా ఉంటుంది అనమాట, క్రిస్పీగా రాదు. కానీ మనం తయారు చేసుకునే కన్నా ఇలా కొనుక్కుని చేసుకుంటేనే చాలా బెస్ట్ అండి. కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇలా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఇదిగోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాతే కలపాలండి, లేదంటే ముక్కలు అయిపోతాయి అనమాట, అలా పొడుగ్గా ఉండవు. ఇదివరకు ఏం చేసేదానంటే మనలాగా కంగారు వాళ్ళు ఉంటారు కదా,
ఇలా కలిపేసామనుకోండి వెంటనే 4 ముక్కలు అయ్యేవన్నమాట. ఏంటి ఇంత ఇంత చిన్న ముక్కలు అయిపోతున్నాయి అనుకునేదాన్ని. తర్వాత అర్థమైంది వేసిన వెంటనే కదపకూడదు. కొంచెం సేపు అయితే గట్టిపడతాయి కదా, అప్పుడు ఇరగవన్నమాట. సో అలా చేయటం వల్ల ఎంత పొడుగ్గా మనకైతే వచ్చాయో అంతే పొడుగ్గా ఉన్నాయండి. మా ఫ్రెండ్కి కూడా కొన్ని పంపించాను. ఎందుకంటే మొన్న చికెన్ బిర్యానీ ఇచ్చింది కదా, ఆ బాక్స్ ఉందన్నమాట. అలాగా నేను బాక్స్లో ఏం పెట్టకుండా ఇవ్వాలంటే మనసు ఒప్పదు. ఇంకా కర్రీ ఉడికిపోతుంది అక్కడ. అమ్మోని దీనికి అరగంట పట్టేసిందండి ఆ ఫ్రై అవ్వడానికి. సిమ్లో పెట్టుకుని దగ్గరుండి అలా అలా కదుపుతూ కదుపుతూ చేసేసరికి టైం పట్టేస్తుంది అనమాట. కొంచెం కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకోండి ఇలాగ మంచిగా ఇలా ఫ్రై చేసేయాలి. ఇలాగా కొంచెం కొంచెం స్లోగా ఫ్రై చేస్తూ ఉండాలి. చాలా టైం పడుతుందని చెప్తున్నాను కదా, చాలా టైం పట్టేస్తుంది. అదే హైలో పెట్టేసి తొందరగా అయిపోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పైన కలర్ వచ్చేస్తుంది, లోపలేమో అస్సలు మగ్గదు. కర్రీ కూడా అయిపోయింది. ఇలా మెల్లగా ఫ్రై చేసుకోవాలి. నేను ఫాస్ట్గా పెట్టాను వీడియో, అయినా సరే చూసారు ఎంత టైం పట్టేస్తుందో. అలా మొత్తం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పక్కన పెట్టేద్దాం. కర్రీ కూడా అయిపోయిందండి. కొంచెం వాటర్ ఉన్నాయి అంతే. ఈ వాటర్ కూడా అయిపోతే కర్రీ రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లల్ని నిద్ర లేపేసిన తర్వాత ఇంకా మ్యాగీ చేస్తాను. ఇంకా ఫ్రై అవుతూనే ఉంది చూసారా. చాలా టైం పట్టేస్తుందండి. హడావిడిగా ఉన్నప్పుడు అస్సలు పనికిరావు ఇవి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇలాంటివి పెట్టుకోవాలన్నమాట. నాకు అనిపించింది పొద్దున్న ఎందుకు పెట్టుకున్నాను రా బాబు అని. పోనీ కొన్ని వేపేసి పక్కన పెట్టుకుందామంటే మళ్ళీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా, అది అందుకుని. ఇంకొకసారి తినటం స్టార్ట్ చేశారంటే ఇంకా అయిపోతూనే ఉంటుందండి. ఫ్రెంచ్ ఫ్రైస్ కదా, భలే టేస్టీగా ఉంటాయి. సాస్ వేసుకుని తింటే బాగుంటుంది. ఇంకా మా వాళ్ళు ఏమో ఇన్నే చేసావా ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అంటారు. అందుకనే ఇంకా అన్నీ చేసేసాను అనమాట. ఒక ప్యాకెట్ తీసుకొస్తే అన్నీ చేస్తాను. అంటే వాళ్ళు కూడా ఇస్తున్నాను కదా అందుకుని. లేదంటే 2 సార్లు చేస్తాను. ఇంకా పెద్ద ప్యాకెట్ తీసుకొస్తే ఇంకా టైం, అంటే ఇంకా 2-3 సార్లు చేస్తాను అనమాట. చూసారా ఎలా కలర్స్ వస్తున్నాయో, అలా రావాలండి కలర్ అనేది. చూడండి ఇంకా ఆ కలర్ రావాలన్నమాట. ఒకటే ఫ్రై అయింది, పక్కన పెట్టేస్తున్నా. అలా ఒక్కొక్కటే ఫ్రై అవుతుందండి. స్లోగా చేసేసుకుంటే మంచిగా అయిపోతాయి. కానీ తినడం స్టార్ట్ చేసామంటే అసలు ఎన్ని తింటున్నామో తెలియదు తెలుసా, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. బయట అయితే 60 రూపీస్. 60 రూపీస్కి ఎంత వస్తాయంటే నాకు తెలిసి ఒక 15-20 కూడా రావండి. పొడుగ్గానే ఉంటాయి కానీ అన్ని రావన్నమాట. అదే మనం కొనుక్కుని చేసుకుంటే మాత్రం ఎక్కువే తినొచ్చు. అయిపోయిందండి ఇంకా వంట పని. బాబు కొద్దిగా జ్వరం తగ్గింది. నిన్న వీడియోలో చెప్పాను కదా, ఎగ్ రైస్ బాబుకి జ్వరం వచ్చిందని. ఎగ్ పెట్టకూడదు అక్క అని చాలామంది కామెంట్ చేశారు. కానీ నేను పెద్ద బాబుకి పెట్టలేదండి, పిల్లలకని చెప్పాను కానీ పెద్ద బాబుకి పెట్టలేదన్నమాట. అంటే మనం నాన్ వెజ్ పెట్టము కదా జ్వరం వచ్చినప్పుడు, లేదంటే జాయింటీస్ వస్తాయి. అయితే పిల్లలకని చెప్పాను నేను. చెప్పడం కరెక్ట్గానే చెప్పాను కానీ పిల్లలకని మీరేమనుకున్నారంటే ఇద్దరికి పెట్టానేమో అనుకున్నారు. కానీ నేను చిన్న బాబుకి మాత్రమే పెట్టాను అనమాట. పెద్ద బాబుకి వేరే టిఫిన్ పెట్టాను. ఫ్రూట్స్ ఒకటి పెట్టాను. రెండిట్లో ఏది తినగలితే అది తిను అన్నాను. టిఫిన్ తినకపోతే వదిలేసి ఏది తినాలనిపిస్తే అదే తిను అని చెప్పాను. ఇంకా ఫ్రై అయిపోయినాయి. అలాగా మొత్తానికి నాకు ఎన్ని వాయిల్ అయినాయి అంటే 3 అయినాయండి. 3 వాయిల్ అయితే 2 మేము ఉంచుకున్నాము, ఒకటేమో మా ఫ్రెండ్కి పంపించాను. ఆ రెండిట్లో స్నాక్స్కి కొన్ని పంపాను, కొన్నేమో నేను తినేసాను. నాకు ఇష్టమే, చాలా బాగుంటాయి టేస్ట్. ఇంకొక వాయి కూడా వేసేసాను, ఇంకా అయిపోయినట్టే. అలా పైకి వచ్చేస్తుంది అనమాట ఆయిల్ అంతా. ఎందుకో తెలుసా, చల్లగా ఉంది కదా బాగా. ఇప్పుడు మనం వేడి ఆయిల్లో వాటర్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగా పైకి తన్నేస్తుంది.
సో అయిపోయిందిలేండి కూర కూడాని. ఇప్పుడు పిల్లలకి ఇప్పి నూడిల్స్ కూడా చేసేసాను. ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేసి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత నెట్ బ్లౌజ్ కుట్టానండి. నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. అంటే కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను కానీ దీంట్లో పెట్టడం మర్చిపోయాను అనమాట వ్లాగ్స్లో. అయితే ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఏ హోంవర్క్లు ఏం లేవు. అంతలోపు ఈ క్రిస్మస్కి ఇవ్వాల్సిన బ్లౌజ్ అండి. ఇది చూడండి, ఇదే నాకు ఎంత భయం వేస్తుందంటే కట్టు చెంగు బ్లౌజు రెండు కూడా పక్క పక్కనే వచ్చినాయి. కొద్దిగా డిఫరెన్స్ ఉంది అంతే, లైట్గా డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ అనేది దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది. సో నేనైతే బ్లౌజ్ కట్ చేసేసి బ్లౌజ్కి సంబంధించిన లైనింగ్లు తెచ్చేసుకుంటాను. ఇంకా పాప బర్త్డే కదా, ఇంకా నేను కూడా ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిన లైనింగ్ని కూడా తీసుకురావాలి. ఇప్పుడు వీళ్ళని ట్యూషన్లో డ్రాప్ చేసేసి తీసుకొస్తాను. ఇలా కటింగ్ చేసేసుకుంటే మనకి ఏంటంటే కట్టు చెంగు అవి సపరేట్గా ఉంటాయన్నమాట. ఇక్కడే నేను ఒకసారి పొరపాటు చేశాను. చాలా దారుణంగా అయితే మోసపోయానండి నేను. వాళ్ళు కట్ చేయమంటే నేను కట్ చేశాను. అంటే అప్పట్లో నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు చీరల మీద. అయితే వాళ్ళని అడిగాను, ఇదేనా బ్లౌజ్ పీస్ అంటే కట్టు చెంగు వైపు చూపించి అదే బ్లౌజ్ పీస్ అంటే కట్ చేసి ఇచ్చేసరికి మళ్ళీ వాళ్ళ అమ్మతో వచ్చి పెద్ద గొడవ పెట్టేసింది. మొత్తం చీర అంతా పాడైపోయింది, డబ్బులు ఇవ్వని. మళ్ళీ ఆ చీర వాళ్ళకి ఇచ్చేసి 1000 రూపాయలు ఇచ్చాను అనమాట. అది కావాలని వాళ్ళు గొడవ పెట్టారండి. ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళకి నేను ఏం కుట్టను అనమాట. ఎన్నిసార్లు తిరిగినా కావాలనే గొడవ పెట్టుకున్నారు వాళ్ళు. నేను జాయిన్ చేసి ఇస్తానని సరే ఒప్పుకోలేదు. ఇంకా ఆ చీర మాత్రం మేమేం చేసుకుంటామని చెప్పేసి చీర ఇచ్చేసాం, డబ్బులు కూడా ఇచ్చేసాం. ఇంకా కుట్టొద్దని చెప్పారు ఈయన. వాళ్ళు కట్ చేయమంటేనే నేను కట్ చేశానండి. మళ్ళీ ఉల్టా నన్నే అంటున్నారు, మరి నీకు తెలీదా అని. అదేంటి, నాకు చీరల గురించి అంతగా తెలియదని ముందే చెప్పాను కదా అన్నాను. అవన్నీ వినరు కదా వాళ్ళు, మెంటల్గా ప్రిపేర్ అయ్యే వచ్చారనమాట. తర్వాత వచ్చేసి ఇది లైనింగ్ పిండేసుకుని ఆరబెట్టానండి. బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను స్టిచ్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఒక వీడియో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా పిల్లల్ని ట్యూషన్ డ్రాప్ చేసిన తర్వాత ఇది కట్ చేసి కుడదాం అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పిల్లలకు హాలిడేస్ వస్తాయి. కొన్ని వర్కులు పెండింగ్ ఉండిపోతాయి. ముందుగానే కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే ప్రెషర్ ఉండదు. ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేస్తేనే నాకు కరెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది, లేకపోతే రాదు. ఐరన్ బాక్స్ కొనుక్కోండి. ఐరన్ బాక్స్ వచ్చేసి దగ్గర ఒక 800 700 అలా ఉంటుంది. బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా మొత్తం నీట్గా ఐరన్ చేసేయండి. ఇలా ఐరన్ చేసేసుకుని అప్పుడు మనం కటింగ్ స్టార్ట్ చేసుకుందాం. కటింగ్ కోసం వీడియో షూట్ చేయాలి. అందుకు నేను వ్లాగ్స్ కోసం అయితే షూట్ చేయను అనమాట. మనం రెండు ఒకే దాంట్లో పెట్టకూడదండి, వేరే వేరే దాంట్లో పెట్టాలి. అందుకు నేను కటింగ్ స్టిచ్చింగ్ దీంట్లో చూపించను. నేను మళ్ళీ మొబైల్ పెడతాను సపరేట్గా వీడియో షూట్ చేసి, దానికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఒకే దాంట్లో పోస్ట్ చేస్తాను అనమాట. నేను ఏ వీడియో షూట్ చేసినా ఖచ్చితంగా కటింగ్ చేస్తాను. కానీ చూసే వాళ్ళు చూడరు అనమాట. లైట్ కలర్ అనగానే పారిపోతారు, లైట్ కలరా ఇదా అని. కానీ అలా ఏం పట్టించుకోకూడదండి, లైట్ కలర్స్ అని డార్క్ కలర్స్ అని. నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నేనైతే అలా ఏం పట్టించుకోను. నేను అన్నీ కటింగ్ చేసి చూపిస్తాను అనమాట, ఇంకెవరొక్కరు నేర్చుకుంటారులే అని. సో అయిపోయిందండి. ఇంకొక వీడియో షూట్ చేస్తాను దీనికి సంబంధించిన వీడియో కూడా. ఇంకా స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బార్డర్ తోటి మనం ఏం చేయాలంటే కింద పఫ్ హ్యాండ్స్ దగ్గర డిజైన్ వేయాలన్నమాట. ఒక సిస్టరు నాకు మోడల్ బ్లౌజ్ కుట్టిమ్మన్నారు. బయట ఏమో బాగా మబ్బుగా ఉంది, అసలు లైటింగ్ కూడా లోపలికి రావట్లేదు. ఫైనల్గా బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, వెనకాల వచ్చేసి బోటు డ్రాపు, హ్యాండ్కి ఏమో పఫ్. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా నాకు సండే నుంచి అయితే మాత్రం పిల్లలకు హాలిడేస్, సండే నుంచి ఫ్రైడే వరకు. ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కొంచెం కష్టంగానే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.